నమస్కారం. ఏటా ప్రతి నెల బహుళాష్టమి కాలాష్టమిగా ఆచరింపబడుతున్నది. ఈ వ్రతం కాలభైరవునికి అంకితమైంది. కాలాష్టమి ఆచరించే భక్తులు భైరవుని ప్రీత్యార్థం ఉపవాస దీక్ష చేపడతారు. ఏడాదిలో 12 కాలాష్టమిలు వస్తాయి. అయితే వాటిలో మార్గశిర మాసంలో వచ్చే కాలాష్టమి శ్రేష్టమైనదని ప్రతీతి. ఈ రోజును కాలభైరవ జయంతిగా నిర్వహిస్తారు. ఈ కాలాష్టమి రోజున వ్రతం చేయటం ఆచారంలో ఉంది. శివభక్తులకు కాలాష్టమి శ్రేష్టమైనది. ఈ రోజున భక్తులు సూర్యోదయానికి ముందుగానే లేచి స్నానం ఆచరించి కాలభైరవునికి ప్రత్యేక పూజలు జరుపుతారు. తాము చేసిన పాపాలకు శివుని నుండి విముక్తి కోరుతారు. సాయంత్రం వేళలో కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. భక్తులు రోజు పూర్తి ఉపవాసం జరుపుతారు. కొందరు భక్తులు రాత్రి జాగరణ జరుపుతారు. రాత్రి వేళలో కాలభైరవుని కథ చదువుతూ జాగరణ కొనసాగిస్తారు. ఈ వ్రతం ఆచరించిన వారికి శాంతి, సౌభాగ్యాలు, సంతోషం లభిస్తాయని ఐతిహ్యం. కాలాష్టమి రోజున పలువురు శునకాలకు ఆహారం సమకూర్చుతారు. వాటిలో నల్ల శునకాలు శ్రేష్టం. ఆదిత్య పురాణంలో కాలాష్టమి గాథ పేర్కొనబడింది. ఈ రోజు పూజలు శివుని ప్రతిరూపమైన కాలభైరవునికి చెందుతాయి. కాలమును ఆదేశించే శక్తి కాలభైరవునికి అప్పగించబడినట్లు చెబుతారు. ఒకప్పుడు బ్రహ్మ శివునితో వాదానికి దిగినప్పుడు శివుడు కోపద్రికుడై మహాకాళేశ్వరుని రూపం దాల్చి తన త్రిశూలంతో బ్రహ్మ 5 తలలో ఒకటి తెగవేసినట్లు ఐతిహ్యం. అప్పటి నుండి దేవతలు, మానవులు కాలాష్టమి రోజున శివుని పూజించి కోరికలు తీర్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.